న్యాయాధికారి చెప్పినటువంటి కథ ఏంటి అనేది మనము ఇప్పుడు చెప్పుకుందాం. అంతకంటే ముందు ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. బాయ్. ఎస్, అంతులేని అత్యాశ కథ. పూర్వం అవంతి నగరంలో ఓ మఠం ఉండేది. అందులో భైరవానందుడు అనే ఒక యోగి ఉండేవాడు. అడిగిన వారి కోరికలు తీరుస్తాడని అతనికి పెద్ద పేరు. ఓ నలుగురు యువకులు అతన్ని ఆశ్రయించారు. మహాత్మా, పేదరికాన్ని దరిద్రాన్ని భరించలేక పుట్టిన ఊరిని వదిలి మీ దగ్గరికి చేరుకున్నాం. తమ దగ్గర చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయని విన్నాం. ఏదో శక్తి ప్రసాదించి మా పేదరికాన్ని పోగొట్టండి అని వేడుకున్నారు. పదే పదే వారలా వేడుకోవడంతో యోగిని అనుగ్రహించాడిక. తన దగ్గర బీజాక్షరాలలో ఉన్నటువంటి కొన్ని 4 రాగి రేకుల్ని తీసి వారికిచ్చాడత. వత్సలారా, వీటిని పట్టుకొని మీ నలుగురు ఉత్తర దిశగా ప్రయాణించండి. అలా ప్రయాణించగా మీలో అల్ప సంతోషి చేతిలోని రేకు ముందు కింద పడిపోతుంది. రేకు ఎక్కడైతే కింద పడ్డదో అక్కడ తవ్వి చూడండి, మీకు నిధి లభిస్తుంది. దానిని నలుగురు పంచుకోండి. మీ దరిద్రం పేదరికం పటాపంచలవుతుంది అన్నాడు ఆ యోగి. మహాప్రసాదం అన్నారా యువకులు. ఆ నిధి చాలదనుకుంటే మిగిలిన వారు ఇంకా ముందుకు ప్రయాణించి మీ అదృష్టాలను పరీక్షించుకోండి అన్నాడు. ఓహో, అద్భుతం అన్నారు యువకులు. రాగిరేకుల్ని తలా ఒకటి పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడిచారు. ఉత్తరాభిముఖంగా ప్రయాణించసాగారు. కొద్ది దూరం ప్రయాణించాక అప్రయత్నంగానే ఒకరి చేతిలోని రాగి రేకు కింద పడిపోయింది. చిత్రంగా బాణంలాది నేలలోకి దూసుకుపోయింది. అక్కడ తవ్వి చూశారంతా. ఎర్రటి రాగి లోహపు ముద్దలలో ఒక పెద్ద పాత్ర బయటపడింది. చాలిది మనకు చాలు, నలుగురం పంచుకుందామన్నాడా తామ్రసిద్ధి. దీన్ని అమ్ముకుంటే చెప్పలేనంత డబ్బు వస్తుంది, జీవితాంతం హాయిగా బతికేయొచ్చు అన్నాడు మళ్ళీ. మిగిలిన ముగ్గురు వినలేదు. రాగితో తృప్తి పడడం అవివేకం. యోగి ఏమన్నాడు? ముందుకు ప్రయాణించి ఎవరి అదృష్టం వారు పరీక్షించుకోండి అన్నాడు. పరీక్షించుకుంటాం, మేము ముందుకు వెళ్తాం అన్నారా ముగ్గురు. ముందుకు నడిచారు. రాగితో సంతృప్తి చెందిన వ్యక్తి పాతరను తవ్వుకొని సంచుల్లో నింపుకొని ఇక వెళ్ళిపోయాడు. ప్రయాణిస్తూ ఉండగా ముగ్గురిలో ఒకని చేతిలోని రాగిరేకు మళ్ళీ కింద పడిపోయింది. భూమిలోనికి బాణంలా చొచ్చుకుపోయింది. అక్కడ తవ్వి చూశారంతా. వెండి దొరికింది అతనికి. వెండి ముగ్గురం పంచుకుందాం రండి అని అన్నాడా రజత సిద్ధి. మన జీవితాలకి ఇది చాలు అని మురిసిపోయాడు. నువ్వు ఈ వెండితో తృప్తిపడు, మేము ముందుకు నడుస్తాం, బంగారం దొరుకుతుందని ఆశగా ఉంది అన్నారా ఇద్దరు మిత్రులు. భోగం అనుభవించాలంటే బంగారమే దొరకాలి అన్నారంతలోనే ఇక ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక వెండిని నిండుగా సంచులెత్తుకొని వెనుదిరిగాడు రజత సిద్ధి. బంగారం కోసం ఆశపడుతూ మిత్రులిద్దరూ కొంత దూరం ప్రయాణించారో లేదో అందులో ఒకని చేతిలోని రాగిరేకు అప్రయత్నంగా కింద పడి శరవేగంతో భూమిలోనికి చొచ్చుకుపోయింది. అక్కడ తవ్వి చూశారిద్దరు. అనుకున్నట్టే వారికి అక్కడ బంగారం దొరికింది. దొరికిన కాడికి రాగి వెండితో మన మిత్రులిద్దరూ తొందరపడి వెనుతిరిగారు. కొంచెం ఓపిక పట్టి ఉంటే బంగారాన్ని చేజించుకునేవారు. ఏం చేస్తాం, ఎవరి అదృష్టం వారిది. రా, మనిద్దరం బంగారాన్ని పంచుకుందాం, సమానంగా వాటాలు వేసుకొని మూటలు మోసుకొని పోదామన్నాడు స్వర్ణసిద్ధి. ఈ బంగారం మనకే కాదు, మన పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి అందరికీ సరిపోతుంది. మనం సర్వసంపన్నులం, అనుమానం లేదు అన్నాడు మళ్ళీ. అతని మాటలు పట్టించుకోక ఏదో ఆలోచనలో పడ్డాడు పేరాశ. ఇంకొంచెం శ్రమ తీసుకొని ముందుకు నడిస్తే రత్నాలు లభిస్తాయనుకుంటా. వెలకట్టలేని ఆ నిక్షేపం ముందు ఈ బంగారం ఎంత, దీనిని వద్దనుకోవడమే శ్రేయస్కరం అనుకున్నాడు అతను. ఏమిటి మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? రా, బంగారాన్ని పంచుకుందాం. ఆలోచన నుంచి తేరుకున్నాడు పేరాశ. ఇలా అన్నాడు, నాకు ఈ బంగారంలో వాటా వద్దు, మొత్తం అంతా నువ్వే తీసుకో, నాకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది. అతని అత్యాశకి ఆశ్చర్యపోయాడు స్వర్ణసిద్ధి. చూడు మిత్రమా, మనకి రాగరేకుల్ని ప్రసాదించిన యోగి మొదటి నిధితోనే సంతృప్తి చెందడం మంచిది అని అన్నాడు. నలుగురికి అది సరిపోదనుకుంటే మళ్ళీ మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. మనం వినలేదు. బంగారం కోసం వచ్చాం, దొరికింది, చాలిది, రా, పంచుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు. రాను, నేను అసలుకే రాను అన్నాడు. అత్యాశ మొదటికే మోసం మిత్రమా, నా మాట విను, రా అని బతిమలాడాడు స్వర్ణసిద్ధి. ఇక వినలేదు ఆ పేరాశ. ముందు రత్నరాశులు ఉంటాయి, బంగారం తర్వాత రత్నాలే దొరికేది. వాటి ముందు ఈ బంగారం ఎంత, ఇవన్నీ ఎంత, నాకొద్దు, నేను ఇంకా ముందుకు వెళ్తాను అన్నాడు. నాకు ఈ బంగారం చాలు, నాకు ఎలాంటి రత్నాలు వద్దు, నేనైతే రాను అన్నాడు.
రెండో అతను నీ కర్మ అని మొదటివాడు వెళ్ళిపోయాడు. నా కర్మకేం కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నానని బాధగా ఉంది అన్నాడు స్వర్ణసిద్ధి. నువ్వేం బాధపడకు, వస్తాను అంటూ పరుగు తీశాడు అక్కడి నుంచి పేరాశ. చూస్తుండగానే ఇక కనుమరుగిపోయాడు. పరుగు తీస్తున్న మిత్రుడిని చూసి ఇలా అనుకున్నాడు స్వర్ణసిద్ధి, ఎవరి కర్మకు ఎవరి కర్తలు. పరుగు తీస్తున్న పేరాశ చేతిలోంచి అప్రయత్నంగా రాగి రేకు కింద పడింది. అక్కడ తవ్వనవసరం లేకుండా పోయింది. రేకు పడగానే భూమి రెండుగా చీలి దారి చేసింది. ఆ దారంట నడవసాగాడు పేరాశ. రత్నరాశుల కోసం వాళ్ళంతా కళ్ళు చేసుకొని చూడసాగాడు. అలా చూస్తుంటే ఒక చోట ఓ వ్యక్తి కనిపించాడు అతనికి. రక్తం చిమ్ముతున్న శరీరంతో ఉన్నాడు ఆ వ్యక్తి. పెద్ద చక్రాన్ని తల మీద మోస్తున్నాడు. అతని తలని ఇరుసుగా చేసుకొని ఆ చక్రం తిరుగుతుందట. చిత్రంగా ఉందే అనుకుంటూ అతన్ని సమీపించాడు పేరాశ. ఎవరు స్వామి మీరు? మీ నెత్తిన చక్రం ఏమిటి అడిగాడు. సమాధానంగా ఆ వ్యక్తి తన తల మీద చక్రాన్ని తీసి యువకుడి నెత్తి మీద పెట్టాడు. పెట్టిన మరుక్షణం ఆ చక్రం అతని తలని ఇరుసుగా చేసుకొని తిరగసాగింది. భరించలేని నొప్పిని కలిగజేసింది. తట్టుకోలేకపోయాడు ఆ పేరాశ. ఏమిటి స్వామి ఇది నా తల మీద పెట్టారేమిటి? ఈ బాధను భరించలేకుండా ఉన్నాను, తీయండి అని గట్టిగా ఏడ్చాడు. బతిమిలాడాడు పేరాశ. సమాధానంగా నవ్వాడు ఆ వ్యక్తి. ఎందుకు స్వామి నవ్వుతున్నారు? ఎందుకంటే నీలాగే రత్నరాశుల మీద ఆశతో ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిన మీద మోస్తూ ఓ వ్యక్తి నాకు కనిపించాడు. నీలాగా ఆ వ్యక్తిని అడిగాను. సమాధానంగా తను మోస్తున్నటువంటి చక్రం నా మీద పెట్టి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. బాధనలా తప్పించుకున్నాడు తను. నేను ఇప్పుడు చేసింది ఇదే, ఇక నేను సెలవు, వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ వ్యక్తి. ముందుకు నడిచాడు. తల తిరిగి నొప్పి పెడుతున్న రత్నాల మీద ఆశ చావలేదు పేరాశ. వెళ్ళిపోతున్న వ్యక్తిని కేకేసి అడిగాడు, వెళ్ళిపోతున్నారు కరెక్టే కానీ మరి ఇక రత్నాలు ఉంటాయా ఇక్కడ అని అడిగాడు. ఇదిగో అసలు ఇక్కడ రత్నరాశులు ఉన్నాయా? ఇంకో మాట, నువ్వెప్పటి నుంచి ఈ బాధను భరిస్తూ ఉన్నావు ఇక్కడ అని అడిగాడు. నేను త్రేతాయుగం నాటివాణ్ణి, శ్రీరాముడు రాజ్యం చేస్తున్నప్పటి వాణ్ణి. రామరాజ్యంలో ఏ లోటు లేకపోయినా అత్యాశతో ఇక్కడికి వచ్చాను. కుబేరుడు ఇక్కడ దాచి ఉంచిన రత్నరాశుల్ని ఛేదించుకుందామనుకున్నాను, అయింది కాదు అన్నాడా వ్యక్తి. తిరుగుతున్న చక్రంతో తిరుగుతున్న తన తలని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ పేరాశ ఇలా అడిగాడు. రత్నరాశుల సంగతి చెప్పలేదు, అదిగో అటు చూడు చూపించాడు ఆ వ్యక్తి. చూశాడు పేరాశ. కోటి సూర్యబింబాల్ని కుప్పపోసినట్టుగా మెరుస్తున్నాయి చూడు, అవి వజ్రాలు. వాటి పక్కనున్నవి వైఢూర్యాలు, అదిగో అవి పుష్యరాగాలు. వాటి పక్కనున్నవి అవే మరకత మాణిక్యాలు. వాటిని చూస్తూ ఆనందించు, అంతే. ముట్టుకున్నావో మరింతగా హింసపడాల్సి వస్తుంది. ఎవరూ వాటిని ఛేదించుకోకుండా ఉండేదికే ఈ చక్రాన్ని ఇక్కడ కాపలాగా పెట్టాడు కుబేరుడు అని చెప్పాడు వ్యక్తి. కుబేరుడు అంటే మస్తు డబ్బున్నటువంటి దేవుడు అన్నట్టు. త్రేతాయుగం శ్రీరాముని కాలం నాటి వాడినంటున్నావు, ఇప్పుడేమో ఇది కలియుగం. వత్సరాజు ఉదయనుడు పాలిస్తున్న రోజులివి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా ఉన్నావు ఇక్కడ? నీకు మరణం లేదా అడిగాడు పేరాశ. లేదు, నేను ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, నేను మరణయాతన అనుభవిస్తూనే బతుకుతున్నాను. నాకే కాదు నీకు మరణం ఉండదు ఇక్కడ. మరణమే కాదు, ఆకలి దప్పులు కూడా ఉండవని చెప్పాడు వ్యక్తి. మరి నాకు విముక్తి ఎప్పుడు అని అడిగాడు. నీలాగే అత్యాశతో రత్నరాశుల కోసం ఇక్కడికి వచ్చిన వానికి ఆ చక్రాన్ని కానుకగా సమర్పించి తప్పుకో, అప్పుడే విముక్తి. అందాక నీకు నరకయాతన తప్పదు అన్నాడా వ్యక్తి. తేలిగ్గా చేతులూపుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రత్నరాశుల కోసం పరుగు తీసిన మిత్రుడు ఆ రాశుల్ని సాధించాడా? సాధించకపోతే దొరికిన బంగారంలో సగభాగం ఇచ్చి ఆదుకుందామనుకున్న తలంపుతో అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు మొదటి మిత్రుడు. నెత్తి మీద చక్రంతో తిరిగిపోతున్న పేరాశని చూసి, అతని శరీరం మీద ధారలు కడుతున్న రక్తాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏమిటిది మిత్రమా అని జాలిపడ్డాడు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు పేరాశ. చదువుకున్నావు కానీ వివేకం లేకుండా పోయింది. సింహకారకులు అని ఒక కథ ఉంది. ఆ కథలో చదువుకున్న అవివేకంతో కీడు తెచ్చుకున్న మిత్ర బృందంలా తయారయ్యావు నువ్వు అన్నాడు స్వర్ణసిద్ధి. మరి స్వర్ణసిద్ధి ఈ చక్రం నెత్తి మీద ఉన్నటువంటి పేరాశకు చెప్పిన కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం, సరేనా? కథలో కథ, అది కథ. పడుకోండిగా. శుభరాత్రి. లోపల కథ ఉంటుంది.